హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ మై డియర్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ వీడియోలో ప్రధానంగా జేఈ మెయిన్ 2025 జనవరి 40 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంది మనకి. సార్ మరి 50 డేస్ ఉన్నాయి కదా అంటే మనం 45 డేస్ని మాత్రమే తీసుకుందాం. మరి జనవరి 21 సెషన్కి సంబంధించిన మరి అక్కడ ఒక 20 మరి ఇక్కడ ఆల్రెడీ మరి 3 డేస్ అయిపోయినాయి. మరి ఇక్కడ 28 డేస్ కొని మొత్తం 45 డేస్ మాత్రమే మరి అనుకుందాం. జస్ట్ మనం తగ్గించుకుంటే మంచిది, ఎందుకంటే మనం సేఫ్ సైడ్ ఉంటే మంచిది. కాబట్టి 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా మరి ఏమేం చేద్దాం, మరి 45 డేస్లో మేమేం చేయాలి సార్ అంటారు. మరి ఈ యొక్క స్ట్రాటజీని అయితే ప్లే చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే భయపడకుండా, యూ షుడ్ నాట్ ఫియర్, అసలు భయపడకుండా మరి స్ట్రాటజీ ప్లాన్ అనేది ప్లే చేయాలి. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ స్ట్రాటజీ ప్లాన్లో భాగంగా మీరు ఆల్రెడీ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తుంటారని నేను అనుకోండి. ఐఎమ్ అజ్యూమింగ్ ఎవ్రీబడి కంప్లీటెడ్ ద సిలబస్ అంతా కంప్లీట్ చేశారు. మనం ఇప్పుడు ప్రిపరేషన్లో భాగంగా మరి రివిజన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి రివిజన్ టైం, ఇదంతా రివిజన్ టైమే, మీరు అంతా రివిజన్ చేసుకోవాలి. ఆ రివిజన్ ఏ విధంగా ఉండాలనేది మన ఛానల్లో ఇప్పుడు చెప్తున్నాం. మా కొత్త వాళ్ళు అయితే ఎవరైనా జేఈఈ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కళ్ళు, మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు టిప్స్ ఇవ్వటం జరుగుతుంది. రాబోయే కాలంలో ఫ్రీగా జోసా కౌన్సిలింగ్లో మరి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఐఐటీకి ఎలా అప్లై చేయాలి, ఎన్ఐటీకి ఎలా అప్లై చేయాలి, మరి గవర్నమెంట్ ఫండ్ అటు IIIT ఈ విధమైన గైడెన్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే ముందు షార్ట్ నోట్స్ అయితే ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేసుకోండి. ఒక్కొక్క నోట్స్ అయితే పెట్టుకోండి. ఫిజిక్స్కి ఒకటి పెట్టుకోండి, మ్యాథ్స్కి ఒకటి పెట్టుకోండి, ఫిజిక్స్కి ఒకటి పెట్టుకోండి, కెమిస్ట్రీకి ఒకటి పెట్టుకుని ఏం చేస్తారంటే దానిలో ఫార్ములాస్ షార్ట్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ దానిలో నోట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇది మీకు ఎగ్జామినేషను 2-3 రోజులు ఉన్నానగా ఈ షార్ట్ నోట్స్ని మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు మీరు. షార్ట్ నోట్స్ ఎందుకంటే సిలబస్ని మొత్తం ఒకేసారి మళ్ళీ ఎగ్జామినేషన్ 2 డేస్ ఉన్నానగా సిలబస్ని మొత్తం మనం తిరగేయటం కష్టం. అందుకని షార్ట్ నోట్స్ మనకి రెడీ టు ఈట్ అనమాట. మనకు అందరికీ షార్ట్ నోట్స్ అంటే ఏంటి, రెడీ టు ఈట్, రెడీమేడ్ ఫుడ్ లాంటిది. మనం జస్ట్ తీసుకోవడం, తినేయటం, అంతే, హ్యాపీ. మరి అదేవిధంగా రెండోది మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్టులు. ఇది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా మీరు రాస్తూ ఉండండి. మీ యొక్క సపోజు ఏదన్నా కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కోచింగ్ సెంటర్స్ ఉంటే మరి దానిలోకి రాయండి. మరి అదేవిధంగా మాక్ టెస్ట్కి సంబంధించిన బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మన ఛానల్లో కూడా చెప్పడం జరిగింది మాక్ టెస్ట్కి ఏ విధమైన బుక్స్ కొనాలి. మరి జేఈ 2025 మాక్ టెస్ట్ బుక్స్ అంటే మీకు ఆల్రెడీ మరి అమెజాన్లో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానీ మీరు అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్న బుక్ స్టోర్కి వెళ్ళినా కానీ మాక్ టెస్ట్ బుక్లు, దానిలో మాక్ టెస్టులు రాయండి. మాక్ టెస్టులు రాసిన తర్వాత ప్రాక్టీస్ ఇన్కరెక్ట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీకు మ్యాథమెటిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇన్కరెక్ట్ సాల్వ్ చేయలేకపోయి ఉండొచ్చు, మిస్ అయ్యి ఉండొచ్చు. ఫిజిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయరు, కెమిస్ట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ చేయరు. ఆ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు రాలేదు ఈ ప్రాబ్లం అని దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అసలు ఎక్కడ మిస్ అయింది, నేను ఎక్కడ తప్పు చేసింది, మీకు ఆన్సర్ మీకు ఆన్సర్ రాపోయేటప్పటికి ఈ ఆన్సరు అసలు ఎందుకు మిస్టేక్ వచ్చింది, ఎక్కడ ఏ ప్రాబ్లంలో మరి ఏ అనాలిసిస్లో రాంగ్ వచ్చింది, మిమ్మల్ని మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చూసుకోండి. దీన్నే సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు. అదేవిధంగా చూసినట్టయితే మరి PYQs, మరి ముఖ్యంగా PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ మీరు PYQs అట్లీస్ట్ మనకి 2020 నుంచి 2024 వరకు చూసుకోండి. ఎందుకంటే సెషన్స్ ఎక్కువ కదా. మరి ఒక్కొక్క సెషన్లో జనవరి సెషన్లో ఒక 5 డేస్ ఉంటాయి. మరి అదేవిధంగా 5 డేస్ ఉంటే 5 into 2 అనమాట. 2 పేపర్స్ ఉంటాయి, 10 పేపర్స్. ఇక్కడ 5 సెషన్లో 10 పేపర్స్. నేను ఇది జనవరి సెషన్కి అన్నాను. మరి ఫిబ్రవరి సెషన్లో కూడా ఉంటాయి కదా. మరి ఆటోమేటిక్గా ఇంకో 50 యాడ్ అవుతాయి, ఇంకో 50, మొత్తం 100 పేపర్స్ అవుతాయి. సపోజ్ ఇది జనవరి సెషను, మరి ఏప్రిల్ సెషన్ కూడా ఉండింది అనుకో, 100 పేపర్స్ అవుతాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ మీరు 2020 నుంచి 2024 వరకు PYQs అన్నీ సాల్వ్ చేసేయండి. మరి జస్ట్ ఎట్లా ఉండాలంటే మనం
మన ప్రిపరేషన్ ఈ పీవైక్యూస్ విషయంలో మిక్సీలో వేసి కొడితే మెత్తగా సువర్ణం అయిపోవాలి మొత్తం. అంతే, మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్వశ్చన్ అసలు ఈ పీవైక్యూస్లు ఏది అడిగినా అది రావాలా. మీకు పీవైక్యూస్ వస్తే 50% సిలబస్, మీ 50% కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అవుతుంది. పీవైక్యూస్ చేయటం వల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ముందు ఏ పని చేయాలన్నా కాన్ఫిడెన్స్ రావాలి. సపోజ్ ఒక కారు నడపాలన్నా, ఒక బైక్ నడపాలన్నా మీకు మీరు కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉంటేనే మరి పీవైక్యూస్ సాల్వ్ చేసే కొద్ది కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. మరి అదేవిధంగా నెక్స్ట్ మరి ఓన్లీ వన్ స్టడీ మెటీరియలే ఫాలో అవ్వండి. మీరు ఆల్రెడీ కొంత స్టడీ మెటీరియల్ ఫాలో అవుతారు కదా, మీరు డీవియేట్ అయ్యి వేరే వాళ్ళ స్టడీ మెటీరియల్ ఫాలో అయితే ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ మిక్సప్ అయిపోయి మీకు ఏది అర్థం కాదు. అది గుర్తుపెట్టుకోండి, ఏది అర్థం కాదు. ఓన్లీ వన్ స్టడీ మెటీరియల్నే చూసుకోండి. మీరు ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఉన్న స్టూడెంట్స్ అయితే ఒక 5 months నుంచి ఒకే స్టడీ మెటీరియల్ చూస్తారు కదా, అదే స్టడీ మెటీరియల్ ఫాలో అవ్వండి. మరి అదేవిధంగా షార్ట్ వాళ్ళు కూడా ఐపీలో కూడా మీ యొక్క ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా జేఈ కోచింగ్ ఇస్తారు కదా, అదే స్టడీ మెటీరియల్ ఫాలో అవ్వండి. వేరే బుక్స్ వేరే దానికి డీవియేట్ అవ్వద్దు. కొత్తగా జస్ట్ పీవైక్యూస్ గ్రాండ్ టెస్ట్ అది మామూలే. మరి అదే ఇంకా ప్రాక్టీస్ టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయండి, ఇప్పుడే ఇంకా మనకు 45 days టైం ఉంది. ఈ 45 daysలో ఏంటంటే టైం మేనేజ్మెంట్ అని ప్రాక్టీస్ చేయాలి. ఎంత టైం మేనేజ్మెంట్ అని ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ మనకి 3 hours ఇస్తారు. 3 hours లో 75 questions సాల్వ్ చేయాలి. గుర్తుపెట్టుకుని ఈసారి నో చాయిస్. ఇంతకుముందు 90 questions ఇచ్చారు, 15 చాయిస్లో పోయి. సెక్షన్ ఏలో 20 questions, సెక్షన్ బిలో 10 questions ఉండేవి, 5 చాయిస్లో పోయి 5 రాయాలి. కానీ ఈసారి 75 questions అంటే 3 hours లో 180 minutes ఉంటుంది టైం మనకి. 3 hours లో 180 minutes, 180/75 మొత్తం 2.4 seconds వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క క్వశ్చన్కి 2.4 minutes వస్తుంది. ఒక్కో క్వశ్చన్కి 2.4 minutes. మీరు ఒక్కో క్వశ్చన్ 10 నిమిషాలు 20 నిమిషాలు చేస్తే మీకు సొల్యూషన్ రాదు. అది గుర్తుపెట్టుకుని ఆన్సర్ రాదు. మీరు రాని దాని క్వశ్చన్ సపోజ్ 1, 2, 3 సపోజ్ ఏదన్నా 10 minutes తీసుకుంది, 10 minutes చేయమాకండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అప్పుడు కొన్ని మన ఎగ్జామినేషన్లు రాసేటప్పుడు ఏం చేస్తామంటే టైం మేనేజ్మెంట్లో ఒక క్వశ్చన్ చేశారు, రెండో క్వశ్చన్ చేశారు, మూడో క్వశ్చన్, నాలుగో క్వశ్చన్కి ఎక్కువ టైం పట్టేటట్టు ఉంది. చూసుకోండి, ఎక్కువ టైం పెడితే దాన్ని స్కిప్ చేసి మరి 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ అలా వెళ్ళిపోండి. ఆ మిగిలిన దాన్ని లాస్ట్లో టైం ఉంటే లాస్ట్లో ఏం చేస్తారు, ఒక 10 minutes 15 minutes టైము బిఫోరే కంప్లీట్ చేసుకుని ఆ 15 minutes లోపు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుని ఆ క్వశ్చన్ ఏదైతే మిగిలిందో అప్పుడు మీరు సాల్వ్ చేయండి, లేకపోతే లేదు. మీరు వస్తే సాల్వ్ చేయండి, లేకపోతే లేదు. అదర్వైజ్ మీకు నెగిటివ్ మార్క్స్ వస్తాయి. నెగిటివ్ మార్క్ 1 mark మైనస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మరి హెల్తీ లైఫ్ స్టైల్, మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేయాలో కానీ హెల్తీగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. హెల్తీ మంచిగా తినాలి, టయానికి పడుకోండి. మీరు అట్లీస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి 6 hours 7 hours స్లీప్ టైం మెయింటైన్ చేయండి. మనకి ఎంత హెల్తీగా ఉంటే అంత మంచిది. మన బ్రెయిన్ కూడా అంత షార్ప్గా పనిచేస్తుంది. మన బ్రెయిన్ మంచిగా నిద్రపోండి. 7 hours 8 hours 6 hours డీప్ స్లీప్లో పడుకుంటే మీకు మంచిగా నిద్ర పడుతుంది. మీకు చదివినవన్నీ గుర్తుంటాయి అన్నమాట. మీ మైండ్లో అంతా క్లీన్గా ఉంటుంది. మైండ్ కూడా బ్రెయిన్ సెల్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. మీరు ఏదైనా ప్రాబ్లం చూడంగానే మీకు అనాలిసిస్ వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనాలిసిస్. కొంతమంది స్టూడెంట్స్కి ఒక ప్రాబ్లం చూడంగానే ఈ ప్రాబ్లం జస్ట్ 2-3 seconds ఆలోచిస్తారు, చేసేస్తారు. అట్లాగా మీ ప్రాబ్లం యాక్టివ్ అవుతుంది, మీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అందుకని తగినంత నిద్ర అయితే పోండి, మంచిగా తినండి, మంచిగా కొద్దిగా లైట్ వెయిట్ ఫుడ్స్, వెజిటేరియన్ ఫుడ్స్, ఈ యొక్క
ఈ యొక్క మరి జేఈ సెషన్లో మొత్తము ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్స్ బాగా తీసుకోండి. వెజిటేరియన్ ఫుడ్స్, మరి ఫ్రూట్ సలాడ్, జ్యూస్ లాంటివి తీసుకొని మీ పేరెంట్స్కి కూడా చెప్తున్నాను నేను. వెజిటేరియన్ ఫుడ్స్ ఇవ్వండి, అదేవిధంగా జ్యూస్ ఇవ్వండి మీ యొక్క పిల్లలకి. 2 పూటలు కానీ, మరి బత్తాయి కానీ, ఇలా డిఫరెంట్ జ్యూస్లు ఇవ్వండి. మరి బనానా జ్యూస్ కానీ, ఆ జ్యూస్లు ఇస్తే మరి కొంచెంమంది వాళ్ళకి యాక్టివ్ అవుతారు, బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ అవుతాయి. అదేవిధంగా చూసినట్టయితే మేక్ స్టడీ ప్లాన్ 15 days పర్ సబ్జెక్టు. ఇది ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇంక మరి ఏమి చదవద్దు మీరు. మేక్ టైం టేబుల్, మీ యొక్క టైం టేబుల్ ఒకవేళ టైం టేబుల్ చేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. వేకప్ మరి 6 గంటలకు లేవండి, 6:30 నుంచి 7:30 వరకు కెమిస్ట్రీ చదవండి, మరి 6:30 నుంచి 12 మరి వరకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవండి. మరి అదేవిధంగా 2 to 5 ఫిజిక్స్ చదవండి, 6 to 8 ఫిజికల్ కెమిస్ట్రీ చదవండి, 9 to 12 మరి మ్యాథమెటిక్స్ చదవండి. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేది ఫిజిక్స్లో ఎక్కువ మార్క్స్ రావచ్చు, కెమిస్ట్రీలో ఇంకెక్కువ మార్క్స్, అలా మ్యాథమెటిక్స్లో చాలా మంది తక్కువ స్కోర్ వస్తుంది. గుర్తుపెట్టుకుని చాలామందికి ఇదే ప్రాబ్లం ఉంది. అది మనం అంటాం కదా, ఫిజిక్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, కెమిస్ట్రీలో కొంచెం తక్కువ, మరి మ్యాథమెటిక్స్లో చాలా తక్కువ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు 190 మార్క్స్ కానీ స్కోర్ చేస్తే 190 అంటే 99% దగ్గర ఉంటారు. గుర్తుపెట్టుకుని మీరు NITలో అడుగు పెడతారు, ప్రతి ఒక్కళ్ళు అడుగు పెడతారు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పిన ఈ యొక్క షార్ట్ నోట్స్ కానీ, మాక్ టెస్ట్ కానీ, PYQs కానీ, మరి స్టడీ మెటీరియల్ని ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, హెల్దీ లైఫ్ స్టైల్, మంచిగా తినండి, మంచిగా జ్యూస్ తాగండి, మంచిగా పడుకోండి. మరి పడుకోకుండా మీరు నిద్ర వస్తే మీరేం చదవలేరు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.